మనం పూజించే దైవం మనలాగే ఒక శరీరాన్ని ధరిస్తే అసలేమవుతుంది? ఆ అపారమైన శక్తి మన మధ్య నడిస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన మన పురాణాల నుంచి నేటి ఆచారాల వరకు కనిపిస్తూనే ఉంది. రండి, ఈ అద్భుతమైన పరివర్తన వెనుకున్న రహస్యాన్ని తెలుసుకుందాం. మనందరికీ ఈ మధ్య కాంతారా సినిమాతో భూతకోల గురించి తెలిసింది కదా. కాని తెరపై మనం చూసిన ఆ ఉద్విగ్నభరితమైన దైవ ఆవహన అనేది వేల ఏళ్ల నాటి ఒక పెద్ద కథలో ఒక భాగం మాత్రమే. అవును, ఈ కథ ఈనాటిది కాదు, వేల సంవత్సరాల పురాతనమైనది. ప్రాచీన గ్రంథాల్లో వర్ణించిన దైవీక దేహధారణకు ఈనాటికి సజీవంగా ఉన్న ఆచారాలకు మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని ఇది మనకు చూపిస్తుంది. సరే, మరొక దైవం శరీరాన్ని తీసుకోవడమంటే దాని అసలు అర్థమేంటి? రండి, ఈ విశ్లేషణలో మనం కలిసి దీనికి సమాధానం వెతుకుదాం. మనందరికీ అవతారం అనే పదం బాగా తెలుసు. సాధారణంగా దేవుడు భూమి మీదకి దిగి రావడం అనుకుంటాం. కానీ అసలు విషయం అంత సింపుల్ కాదు. ఇది చాలా క్లిష్టమైన, ఇంకా చెప్పాలంటే చాలా లోతైన కాన్సెప్ట్. ఇక్కడే అసలు విషయం ఉంది. అవతారం అంటే కేవలం పైనుంచి కిందకు రావడం కాదు, అదొక వ్యాపించడం లాంటిది. అంటే దైవిక శక్తి బయట నుంచి రావడం కాదు, లోపలి నుంచి నిండిపోవడం, ఆవహించడం అన్నమాట. ఈ చిన్న తేడాను అర్థం చేసుకుంటేనే అసలు రహస్యం మనకు అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్ను ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం ప్రాచీన స్కంద పురాణంలోకి వెళ్ళాలి. అక్కడ వరాహస్వామి కథలో దైవత్వం ఎలా రూపుదిద్దుకుందో ఒకసారి చూద్దాం. స్కంద పురాణం వరాహుడిని ఎలా వర్ణిస్తుందో తెలుసా? ఆయన దేవుడు కాదు, మనిషి కాదు, జంతువు కాదు, ఆయనొక నరవరాహుడు అంటుంది. ఇది మనకు నేతి అనే ఉపనిషత్తుల పద్ధతిని గుర్తుచేస్తుంది. అంటే ఇది కాదు, అది కాదు అని చెప్పడం ద్వారా అసలు తత్వాన్ని వివరిస్తోందన్నమాట. సో ఈయన ఏ ఒక్క కేటగిరీకి చెందని ఒక స్పెషల్ బీయింగ్. చూడండి, ఈ అద్భుతమైన ఐడియా కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు, ప్రాచీన శిల్పకళలో కూడా దీన్ని చెక్కారు. ఇక్కడ కనిపిస్తున్నది మధ్యప్రదేశ్లోని ఏరాన్లో ఉన్న వరాహస్వామి భారీ శిల్పం. ఇక్కడ ఆయన శరీరం ఒక మామూలు దేహం కాదు, మొత్తం విశ్వమే ఆయనలో ఇమిడిపోయింది. ఇదొక కాస్మిక్ బాడీ. ఆ విశ్వరూపాన్ని ఎలా నిర్మించారో పురాణం చాలా అద్భుతంగా చెప్తుంది. పర్వతాలన్నీ ఆయన ఎముకలుగా మారాయట, నదులన్నీ ఆయన నరాలుగా ప్రవహించాయట. ఈ వర్ణన సకల సృష్టి ఆయన రూపంలో ఎలా ఏకమైందో మనకు చూపిస్తోంది. మరియు 7 సముద్రాలు ఆయన రక్తమయ్యాయట. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన శరీరం ఆయన ఒక్కడిదే కాదు, దేవతలు, ఋషులు అందరి శక్తితో సమిష్టిగా నిర్మితమైన ఒక విశ్వరూపమది. అయితే అంత శక్తివంతమైన దైవిక శక్తి తన భౌతిక శరీరంతో అనుబంధం పెంచుకుంటే ఏం జరుగుతుంది? ఇక్కడే కథలో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ వస్తోంది. హిరణ్యాక్షుణ్ణి చంపేశాక వరాహుడు దేవతలతో ఏమంటాడో తెలుసా? నేను ఈ రూపంతో భూమి మీద మరికొంతకాలం ఆనందంగా గడిపి ఆ తర్వాత మళ్లీ దేవుణ్ణవుతాను అంటాడు. అంటే చూడండి, ఆ దేహాన్ని ధరించడం వల్ల కలిగే అనుభూతులకు, ఆనందాలకు దైవం కూడా ఎలా లొంగిపోతుందో ఈ మాటలు మనకు చూపిస్తాయి. సరే, ప్రాచీన గ్రంథంలోని వరాహుడికి తన రూపం మీద మమకారం పెరిగింది. మరి ఇలాంటి భావనే ఈనాటి ఆచారాల్లో కూడా కనిపిస్తుందా? ఇప్పుడు మనం ప్రాచీన గ్రంథాల నుంచి బయటకొచ్చి తులునాడులో ఇప్పటికీ సజీవంగా ఉన్న భూతకోల సంప్రదాయం వైపు వెళ్దాం. అక్కడ కులిచే వరాహదైవం పంజుర్లి గురించి తెలుసుకుందాం. ఇదిగో, ఈ ముసుగే పంజుర్లిది. పంజుర్లి అంటే తుಳುనాడు ప్రాంతపు వరాహదైవం. ఈయన కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక అడవి పందిని పార్వతీదేవి ప్రేమగా పెంచుకుంటుంది. కాని అది పెరిగి పెద్దయ్యాక విధ్వంసం సృష్టిస్తుంటే శివుడు దాన్ని ఒక రక్షక దైవంగా మార్చి భూమి మీదికి పంపిస్తాడు. భూతకోలలో ఒక మామూలు కళాకారుడు దైవంగా మారే ట్రాన్స్ఫర్మేషన్ దశలవారీగా జరుగుతుంది, ఒక క్రమ పద్ధతిలో. మొదట గజ్జల శబ్దంతో దైవాన్ని ఆహ్వానిస్తారు, తర్వాత కవచం ధరించి శక్తిని నింపుకుంటారు. ఫైనల్గా ముసుగు పెట్టుకోగానే దైవం పూర్తిగా ఆవహిస్తుంది. ఇక్కడ కనిపించే ఈ గజ్జెలు, కవచం ఇవి కేవలం డ్రెస్సులు కావు, దైవిక శక్తిని కళాకారుడి శరీరంలోకి ప్రవహించేలా చేసే పవిత్రమైన పరికరాలు.
ధరించే ప్రతి వస్తువుతో దైవం ఇంకా ఇంకా దగ్గరవుతుంది. ఇక చివరగా ఈ ముసుగు ధరించడంతో ఆ పరివర్తన పూర్తవుతుంది. ఇక ఆ క్షణం నుంచి మాట్లాడేది ఆ కళాకారుడు కాదు, స్వయంగా ఆ దైవమే. భక్తులకు అభయమిస్తుంది, న్యాయాన్ని నిలబెడుతుంది. సరే, ఇప్పటిదాకా మనం ఒక ప్రాచీన గ్రంథాన్ని చూశాం, కళ్ల ముందు జరిగే ఒక సజీవ ఆచారాన్ని చూశాం. ఇప్పుడు ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే మనకు ఏమర్థమవుతోంది? ఆనాటి ఐడియాలు ఈనాటికి ఎలా బ్రతికున్నాయో ఒక్కసారి చూద్దాం. ఈ టేబుల్ చూడండి. ఒకవైపు 1000 ఏళ్ల నాటి స్కంద పురాణంలోని వరాహుడు, మరోవైపు ఈనాటి భూతకోలలోని పంజుర్లి. వాళ్ల శరీరాల స్వభావం చూస్తే ఒకరిది మొత్తం విశ్వమే ఒక రూపం, మరొకరిది ఆచరణ జరిగినంతసేపు ఉండే తాత్కాలిక రూపం. కాని ఇద్దరూ కూడా కొన్ని వస్తువుల ద్వారా, వాళ్ళు నివసించే భూమితో ఉన్న సంబంధం ద్వారా ఒకే రకమైన దైవిక శక్తిని చూపిస్తున్నారు. కాబట్టి మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, దైవం శరీరాన్ని ధరించడం అనేది పైనుంచి దిగిరావడం కాదు, అదొక వ్యాపించే ప్రక్రియ. అది జరగాలంటే కొన్ని భౌతిక వస్తువులు కావాలి, చుట్టూ ఉన్న మనుషుల నమ్మకం కావాలి. అన్నింటికన్నా ముఖ్యంగా అది జరిగే ప్రదేశంతో, అక్కడి ప్రకృతితో దానికి విడదీయరాని సంబంధం ఉంటుంది. చివరిగా ఒక్క ప్రశ్న: దైవిక శక్తి అనేది పుస్తకాల్లో, రాళ్లలో, చివరికి మనుషుల్లో కూడా నివసించగలిగితే అప్పుడు ఈ భౌతిక ప్రపంచం ఎక్కడ ముగుస్తుంది? పవిత్రత ఎక్కడ మొదలవుతుంది? అసలు ఈ రెండింటి మధ్య గీత గీయగలమా?